బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఇటీవల వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల నగర శివార్లోని రింగ్ రోడ్ పై పారిపోతున్న పార్టీ ముఠాను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. తాజాగా అలాంటి ఘటన హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి గొడ్డలితో పోలీసులపై దాడికి యత్నించాడు. మరొకడు రాయితో దాడి వేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరికి గాయాలు కాగా వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులను ఉత్తరప్రదేశ్కు చెందిన అనీస్ రాజ్గా గుర్తించారు. వీరితో పాటు ఈ గ్యాంగులో మరో ఇద్దరు ఉన్నట్టు అనుమానిస్తున్న పోలీసులు కాల్పులతో భయపడి పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లో ఇటీవల వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల నగర శివార్లోని రింగ్ రోడ్డుపై పారిపోతున్న పార్టీ ముఠాను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. తాజాగా అలాంటి ఘటన హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. రైట్ ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, స్వాతి, నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ పోలీస్ స్టేషన్ అంటే రైల్వే స్టేషన్ దగ్గరలో బ్రెడ్ ఆమ్లెట్ దుకాణం వద్ద ఈ కాల్పుల కలకలం సృష్టించింది. నాంపల్లి పోలీసు అలాంటి సెంట్రల్ జోన్ పోలీసు సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన డెకాయ్ ఆపరేషన్ లో ఈ దొంగలకు తర్వాత పోలీసుల మధ్య ఈ కాల్పుల ఘటన జరిగిన తెలుస్తా ఉంది. అయితే సివిల్ పోలీస్ డెకాయ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఇద్దరు కరుడుగట్టిన దొంగల మధ్య దాడి జరగడంతో ఆ సివిల్ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో ఒక దొంగకు కూడా కాలికి గాయపడి జరుగుతా ఉంది. అయితే ప్రధానంగా మనం గమనించిన స్వాతి, ఈ మధ్య కాలంలో దొంగలు రోడ్ల మీద విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. తర్వాత పార్టీల నేపథ్యంలో హత్యలు జరుగుతున్నాయని చెప్తున్న నేపథ్యంలో పోలీసులు ఒక డెకాయ్ ఆపరేషన్ చేసి ఇలాంటి వారి పట్ల దృష్టి సారించి వాళ్ళ కదలికల మీద దృష్టి సారించి వాళ్ళని ఫాలో అవుతున్న నేపథ్యంలో ఈ సెంట్రల్ జోన్ సివిల్ డెకాయ్ టీం జరిపిన ఆపరేషన్ లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తా ఉంది. ఆ పోలీసుల మీద ఒక్కసారిగా మారణాయుధాలతో దొంగలు దాడి జరిపారు. తర్వాత ఇద్దరు దొంగలు కూడా నాంపల్లి మంగారు బస్ చెందిన మంగారు వ్యక్తులుగా కూడా గుర్తించిన నేపథ్యంలో వాళ్ళిద్దరిని పట్టుకోవడానికి ప్రయత్నించిన నేపథ్యంలో వాళ్ళు రాళ్లతో గొడ్డలతో దాడి దిగిన నేపథ్యంలో పోలీసులు ఫైర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఫైర్ ఓపెన్ చేసినప్పుడు ఆ కాళ్లకు ఓపెన్ చేసిన నేపథ్యంలో ఇద్దరిలో ఒకరికి కాళ్ళకి తీవ్రమైన గాయాలని చూస్తారు. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి సివిల్ డెకాయ్ ఆపరేషన్ టీం ఈ ఘటనలో పాల్గొన్నట్టు కూడా చాలా స్పష్టంగా ఆ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తా ఉంది. మొత్తం మీద హైదరాబాద్ నగరంలో రాత్రిపూట జరుగుతున్న ఘోరాలు కావచ్చు, హత్యలు కావచ్చు, తర్వాత దొంగతనాలు కావచ్చు, వీటన్నింటికి కొంత ప్రత్యేకమైన టీం కావాలని చెప్పని ఈ అలజడి సృష్టిస్తుందని చెప్తుందని వీళ్ళ గురించే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెకాయ్ టీం చేసిన ఆపరేషన్ లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుని ప్రస్తుతం మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. तुम समझ रहे नहीं, पूरे टाके मार दे रहे।